డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో సాగవుతున్న ప్రాంతాన్ని 100% ఈ క్రాపింగ్ కింద నమోదు చేయాలని స్పష్టం చేశారు. జూలైలో వరదల వల్ల ప్రభావితమైన రైతులకు 36 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని రాష్ట్ర విపత్తు నిధి నుంచి మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 140 డ్రోన్లు మాత్రమే వినియోగిస్తున్నామని అధికారులు వెల్లడించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖలపై సచివాలయంలో నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. కరువు ప్రాంతాల్లో మాయిశ్చర్ను ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా పరిశీలన చేసి చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే 2 ఏళ్లలో రాష్ట్రంలో ఉద్యాన పంటల ఉత్పత్తి పెరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మైక్రో ఇరిగేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ ఏర్పాటుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నిమ్మ, టమోటా, మామిడి వంటి ఉత్పత్తుల విలువ జోడించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలని అన్నారు. ఈ ఉత్పత్తుల ఎగుమతులకు ఎయిర్ కార్గో సేవల్ని అందించేలా చూడాలని స్పష్టం చేశారు. త్వరలోనే ప్రారంభించనున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి లబ్ధిదారులను గుర్తించేందుకు మొబైల్ నెంబర్లు, బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసేలా జియో ట్యాగ్ చేయాలని సీఎం సూచించారు. విశాఖ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైకాపాకు పూర్తి మెజారిటీ ఉందని, టీడీపీకి స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోయినా వారు అభ్యర్థిని పోటీకి పెడుతున్నారంటే అవతలి వారిని కొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది స్పష్టమవుతోందని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు న్యాయం, ధర్మం లేదని, తన స్వార్థం కోసం ఏమైనా చెబుతారు, మరేమైనా చేస్తారన్నారు. ఇలాంటి దుర్మార్గుడితో యుద్ధం చేస్తున్నామని తెలిపారు. పెందుర్తి, నర్సీపట్నం, పాయికారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చిన స్థానిక సంస్థల ప్రతినిధులతో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. విశాఖ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 600 మందికి పైగా ఉన్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీకి 200 మంది మాత్రమే ఉన్నారని, మెజారిటీ లేనప్పుడు పోటీకి పెట్టకూడదని అన్నారు. కానీ చంద్రబాబు మొన్న ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి గెలిచారని, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే గెలవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన మోసం గురించే ప్రజలు ఇప్పుడు చెప్పుకుంటున్నారని అన్నారు. మన హయాంలో ఇంటింటికి వెళ్లి సేవలందిస్తే మళ్లీ తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని గ్రామాల్లో తెచ్చారని దుయ్యబట్టారు. జగన్ పలావ్ పెడితే నేను బిర్యానీ పెడతానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏమీ పెట్టకుండా పస్తులు పెట్టారంటూ ఆయన్ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ప్రజలే చంద్రబాబు, తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తారని, అదే ప్రజలు మళ్లీ మనకు దండలు వేసి పిలుచుకునే కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. బొత్స సత్యనారాయణను మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పెంచేలా సహకరించమని జగన్ కోరారు. తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన వాళ్ళు కేవలం 200 చిల్లర మాత్రమే ఉన్నారు. అంటే మనకు వాళ్లకు మధ్య తేడా 387 స్థానాలు మనకు వాళ్లకు మధ్య తేడా ఉంది. మరి ఇంత తేడా ఉన్నప్పుడు మామూలుగా ఎవరు పోటీ పెట్టకూడదు. ఎందుకనంటే ఈ ఎన్నికలు జరిగిందే ఆ పార్టీ గుర్తు మీద, ఆ పార్టీ సింబల్ మీద గెలిచిన వ్యక్తులు ఓటు వేసే ఎన్నిక ఈ ఎన్నిక. అలాంటప్పుడు మెజారిటీ లేనప్పుడు ఏ ఒక్కరూ కూడా పోటీ పెట్టడానికి అసలు ముందుకే రాకూడదు. ఎందుకనంటే మెజారిటీ లేనప్పుడు కూడా పోటీ పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది అని అంటే దాని అర్థం ఏమిటి? అటువైపున వాళ్ళను కొనుగోలు చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నట్టు. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి డెమోక్రసీని కాపాడాలి. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎక్కడైనా కూడా ధర్మం, న్యాయం అనే పదాలకు అర్థం తెలిసి ఉండాలి. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అడుగులు వేసేటప్పుడు సమాజం మనల్ని చూస్తూ ఉంది, మనం ఏం చేస్తూ ఉన్నాము, మనం చేసేది న్యాయము, ధర్మంగా ఉందా లేదా అన్నది ఆలోచన చేసి అడుగులు వేయాలి. ఆంధ్రప్రదేశ్కు 1,00,000 టన్నుల కందిపప్పు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో ధరల స్థిరీకరణకు 532 కోట్లు ధరల స్థిరీకరణ నిధులను కేటాయించాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన 1187 కోట్ల పెండింగ్ నిధులను వీలైనంత త్వరగా విడుదల చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు.
ఢిల్లీలో ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న కలిశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని వినతి పత్రం అందజేశారు. రాష్ట్రానికి కందిపప్పు కేటాయింపులు చేయాలని నాదెండ్ల మనోహర్ కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రేషన్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించే ఎన్ఎఫ్ఎస్ఏ ప్రకారం ఏపీకి చాలా అన్యాయం జరిగిందని అన్నారు. విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన కాకుండా 2001 సెన్సెస్ ప్రకారం కేటాయించారని చెప్పారు. దీంతో ఏపీకి రేషన్ కార్డులు బాగా తగ్గిపోయాయని, ప్రస్తుతం రాష్ట్రంలో 1.47 కోట్ల కుటుంబాలకు ఆటంకం లేకుండా ప్రతి నెల రేషన్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. గిడ్డంగుల నిర్మాణానికి సహకారం అందించాలని, పౌర సరఫరాల శాఖకు రావాల్సిన నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు కందిపప్పు కొరత విపరీతంగా ఉంది. సో ఈ సందర్భంగా కందిపప్పు కనీసం 1,00,000 మెట్రిక్ టన్నులు ఆంధ్రప్రదేశ్కి అలొకేట్ చేయమని గౌరవ మంత్రి గారిని రాష్ట్రం తరఫున కోరడం జరిగింది. వీటితో పాటు మన కేంద్ర బడ్జెట్లో నూతనంగా ఏర్పాటు చేయబోయే వేర్ హౌజెస్, వాటికి అన్ని విధాలుగా సౌకర్యాలు కలిగించి టెంపరేచర్ కంట్రోల్డ్ వేర్ హౌసెస్ ఏర్పాటు చేసుకోవడం కోసం, సైలోస్ ఏర్పాటు చేసుకోవడం కోసం నిధులు కేటాయించడం జరిగింది. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి దాంట్లో సింహభాగం ఇవ్వాలని, ప్రధానంగా ధాన్యం పండించే ప్రాంతాల్లో అటువంటి జిల్లాల్లో మేము కనీసం 2 ప్లాంట్లు ఆ విధంగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తరఫున పీపీపీ మోడల్లో గౌరవ మంత్రి గారిని ఆ విషయం కూడా ప్రస్తావించి అందించడం జరిగింది. ఖచ్చితంగా ఏ విధంగా రాష్ట్ర విభజనలో ఆ రోజున చట్టంలో ఉన్న అంశాలని బేస్ చేసుకుని జనాభా ప్రాతిపదికన ఖచ్చితంగా మాకు కూడా రావాల్సింది ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఆయనకి గుర్తు చేసి తప్పకుండా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఒక ప్రయత్నం. సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్ల సహకారం అవసరమని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. ఎవరైనా బాధితులు తమ ఖాతాల్లో డబ్బులు పోయాయని బ్యాంకుకు వస్తే ఎవరి ఖాతాకు వెళ్లాయో తెలియచేయాలని కోరారు. చాలా మంది లక్షల్లో నష్టపోతున్నారని, వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. సైబర్ నేరాల నియంత్రణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సిపి కార్యాలయంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వినూత్న పద్ధతిలో సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సైబర్ కమాండోలను ఏర్పాటు చేస్తున్నామని, కళాశాల విద్యార్థులను సైబర్ సైనికులుగా తీర్చిదిద్దుతామని వివరించారు. అలాగే బ్యాంకుల సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు. ఈ విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఎవరైనా బాధితులు తమ ఖాతాల్లో డబ్బులు పోయాయని బ్యాంకుకు వస్తే ఎవరి ఖాతాకు వెళ్లాయో తెలియచేయాలని కోరారు. ఏదైనా ఖాతాను ఫ్రీజ్ చేసినప్పుడు ఆ డబ్బును త్వరితగతిన బాధితుడికి అందించేందుకు సహకరించాలని కోరారు. చాలా మంది లక్షల్లో నష్టపోతున్నారని, వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. విజయవాడ స్వరాజ్ మైదానంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ మహాశిల్పం పీఠంపై ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి తొలగించారు. గత ప్రభుత్వ హయాంలో స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ పీఠంపై ఆవిష్కర్త అంటూ అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును ఏర్పాటు చేశారు. పీఠంపై ఏర్పాటు చేసిన స్టీల్ అక్షరాలను గురువారం రాత్రి తొలగించారు. అయితే ఎవరు తొలగించారు, ఎవరు చెబితే తొలగించారనే దానిపైన స్పష్టత లేదు. దీనిపై వైకాపా శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. స్వరాజ్ మైదానంలో లైట్లు ఆర్పేసి జగన్ పేరు తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్వరాజ్ మైదానం వద్దకు చేరుకున్న పోలీసులు అక్కడ గేట్లు వేసి ఉండటం, లోపల ఎవరూ లేకపోవడంతో వెనుతిరిగారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నెలకొల్పిన కొత్త మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలోకి మార్చే యత్నాలను కూటమి సర్కార్ విరమించుకోవాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఇది ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేయటమేనన్నారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద విద్యార్థుల పక్షాన పోరాడుతుందని ప్రకటించారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం వద్ద మాజీ మంత్రి వైసీపీ నేత మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీలపై ఎన్నికల ముందు పచ్చి అబద్దాలు వల్లించిన కూటమి నేతలు ఇప్పుడు వాటిని ప్రైవేటు పరం చేయడానికి సిద్ధపడ్డారని తీవ్రంగా ఆక్షేపిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 17 మెడికల్ కాలేజీల నిర్వహణలో ఇబ్బంది లేకుండా ఆర్థికంగా స్వయం సమృద్ధి చెంది పేద విద్యార్థులు కూడా వైద్య విద్యను అభ్యసించే గొప్ప ఆశయంతో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లపై నాడు వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుంటే
కూటమి నేతలు వక్రీకరించి తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. గతంలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోలు, క్లిప్పింగులు ఈ సందర్భంగా ఆయన మీడియాకు ప్రదర్శించారు. నాడు విమర్శించిన వారు నేడు నిస్సిగ్గుగా కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోకి మార్చడంపై కేబినెట్లో ఎలా చర్చించారని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే జీవోలని రద్దు చేసి కొత్త మెడికల్ కాలేజీల్లో అన్ని సీట్లు ప్రభుత్వ రంగంలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ప్రైవేటు పరం చేసేందుకు ప్రణాళిక రూపొందించారని ధ్వజమెత్తారు. మీరు చాలా అన్నారు, మేము అధికారంలోకి వస్తే ఈ జీవోలన్నీ క్యాన్సిల్ చేస్తాం, ఈ జీవోలన్నీ రద్దు చేసి మరలా పేద ప్రజలకు అందిస్తారని ఆ సీట్లని చెప్పారు. ఎందుకు రద్దు చేయలేకపోయారు? ఎందుకు ప్రైవేటీకరణకు మద్దతు పలికి రేపు చర్య తీసుకుంటారో సమాధానం చెప్పాలని లోకేష్ని, పవన్ కళ్యాణ్ కూడా అడుగుతా ఉన్నా. అప్పడంగా సీట్లు అమ్ముకొని లబ్ధి పొందరా? ఏనాడు స్వతంత్రం రానప్పటి నుంచి 2019 దాకా ఆంధ్రప్రదేశ్లో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మేము వచ్చినాక, మా నాయకుడు వచ్చినాక 17 మెడికల్ కాలేజీలను పెడితే ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వెలుగొందిన టైంలో ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురాలేకపోయారు. ఎందుకు తేలేకపోయారు? ఆయన ఆలోచన ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్న ఏ కులంలోనైనా ఉన్నటువంటి పేదవారి యొక్క ఆరోగ్యం గురించి ఎందుకు ఆలోచించలేకపోయాడో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. టీడీపీకి నిస్వార్థంగా సేవ చేస్తూ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే దెందులూరుకు చెందిన దుర్గాదేవి, వినుకొండకు చెందిన శివరాజు యాదవ్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం భేటీ అయ్యారు. సచివాలయంలోనే తన ఛాంబర్కు వారిని పిలిపించుకుని మాట్లాడారు. గత ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉంచినప్పుడు కొన్ని రోజుల పాటు వారు అక్కడే ఉన్నారు. ఆయన విడుదలయ్యాక సంబరాలు చేసుకున్నారు. వారి కుటుంబ నేపథ్యం తెలుసుకున్న చంద్రబాబు వారితో ఫోటోలు దిగారు. పిల్లలకు మీకు ఏం కావాలని దుర్గాదేవిని అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు చూపిన ఆప్యాయత, సామాన్య కార్యకర్తలమైన తమను గుర్తించిన తీరుతో దుర్గాదేవి, శివరాజు యాదవ్ ఉబ్బి తబ్బిబ్బయ్యారు. వీరిద్దరూ చంద్రబాబు పర్యటనలను ముందుగా తెలుసుకుని ఎంత దూరమైనా వ్యయ ప్రయాసలు కోర్చి అక్కడకు వెళ్లేవారు. దుర్గాదేవి తన స్కూటీ మీదే చంద్రబాబు ర్యాలీలో పాల్గొనేవారు. ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేడు జరిగే సభకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సృజన అధికారులను సూచించారు. సిపి రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రలతో కలిసి ఆమె నిన్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రముఖులు, ఆహుతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఆదివాసీలకు ట్రాఫిక్ సమస్య రాకుండా వాహనాల పార్కింగ్కు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. డీసీపీలు గౌతంశాలి, ఉదయరాణి, చక్రవర్తి, ఏడీసీపీ, ఏసీపీలు పాల్గొన్నారు. వర్షపు నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా ఏపీఐఏసీ కాలనీ, ఆటోనగర్లోని కాలువల్లో పూడిక తీయాలని, ఐలా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. వర్షపు నీటి నిల్వతో వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నందున మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ఎటువంటి అశ్రద్ధకు తావీయకూడదని ఆదేశించారు. 4వ డివిజన్ ఏపీఐఏసీ కాలనీ సమస్యలు పరిష్కరించేందుకు మున్సిపల్ కమిషన్ ధ్యానచంద్ర నిన్న ఆటోనగర్ పరిసరాలు, కాలనీ వీధిలో కలిగితిరిగారు. కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్ రావు, సిటీ ప్లానర్ ప్రసాద్, వైద్యాధికారిణి రత్నావళి, ఇతర అధికారులు కాలనీ పెద్దలతో కలిసి కాలనీ అంతా పర్యటించారు. కాలనీ నుంచి ఆటోనగర్ మీదుగా గుంట తిప్పకు వెళ్లే డ్రైన్లు పూడిపోయాయని వెంటనే తీయించాలని సంబంధిత ఆటోనగర్ అధికారులను ఆదేశించారు. వర్షపు నీటి నిల్వతో వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నందున మెరుగైన పారిశుద్ధ్యం చర్యలు చేపట్టాలని, ఎటువంటి అశ్రద్ధకు తావివ్వకూడదని ఆదేశాలు జారీ చేశారు. తర్వాత కాలనీలోని కంపోస్టు ప్లాంట్ను, హైటెన్షన్ రోడ్డు, నాగ్ కళ్యాణ్ మండపం రోడ్డును పరిశీలించి సంబంధిత అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. రిజర్వేషన్లకు ప్రధాని మోదీ గండి పెట్టాడని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మోదీ, అమిత్ షాలపై ఫైర్ అయ్యారు. బంగ్లాదేశ్ పరిణామాలు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసిన తర్వాత భారతదేశ అఖండత దెబ్బతింటుందేమోననే ఆందోళన అందరిలో ఉందని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ పరిస్థితులు భారత్లో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మోదీదన్నారు.
గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2028-29 మధ్య రిజర్వేషన్లు రద్దవుతాయని అన్నారు. సుప్రీంకోర్టు ద్వారా తీర్పు వస్తుందని తనకు పక్కా సమాచారం అందిందన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర పన్నుతోందని, బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని, మైనారిటీల వ్యతిరేక పార్టీ అని నొక్కి వక్కాణించారు. బీజేపీ ఒత్తిడితో గత వారం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిందన్నారు. గుజరాత్ నుంచి వచ్చిన తుషార్ మెహతా సుప్రీంకోర్టు సొల్యూట్ జనరల్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూల వాదనలు చేశారని తెలిపారు. 34 మంది సుప్రీంకోర్టు జడ్జీల్లో 20 మంది బ్రాహ్మణ కులానికి చెందిన జడ్జీలు ఉన్నారని అన్నారు. క్రిమిలేయర్ గురించి మాట్లాడుతున్న సుప్రీం జడ్జిలు ఎప్పుడైనా ఎస్సీ కాలనీలకు వెళ్లి తిరిగారా అని ఆయన ప్రశ్నించారు. అంటరానితనం అంటే ఏమిటో జడ్జిలకు తెలుసా అని ప్రశ్నించారు. సంపన్న వర్గాల వాళ్లకు పేదరికాన్ని గురించి తెలియదు. వీళ్ళు మాట్లాడుతున్నారు క్రీమీ లేయర్ క్రీమీ లేయర్ క్రీమీ లేయర్, మరి వర్గీకరణ అన్నారు, క్లాసిఫికేషన్. మీ 34 మంది సుప్రీంకోర్టు జడ్జిల్లో క్లాసిఫికేషన్ ఏంది నేను అడుగుతున్నా. భారతదేశ పౌరుడుగా ఒక సామాన్య నిరుపేద కుటుంబంలో నుంచి నేను అడుగుతున్నా. మీ 34 మందిలో క్లాసిఫికేషన్ ఏంది? నాకేం కులాలపైన ఏమీ లేదు, ఉన్న విషయాన్ని బయటేస్తున్నా. 34 మందిలో 20 మంది బ్రాహ్మణ జడ్జిలు ఉంటారా? ఇదేమి క్లాసిఫికేషన్? ఓ భారత రాజ్యాంగమా? 34 మంది సుప్రీంకోర్టు జడ్జీల్లో 20 మంది బ్రాహ్ములా? ఇదేమి క్లాసిఫికేషన్? 1% ఉన్నటువంటి బ్రాహ్ముల నుంచి 20 మంది ఉంటే మీరు క్లాసిఫికేషన్ గురించి మాట్లాడటం విడ్డు. ప్రాచీన చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి ప్రాంతం ఆధ్యాత్మిక మత సామరస్యానికి కేంద్రంగా నిలుస్తోందని సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా తెలిపారు. కొండపల్లి గ్రామంలో చరిత్ర కలిగిన శివాలయం, రామాలయం ఇలా ఎన్నో దేవాలయాలు ఉన్నాయన్నారు. అన్ని మతాలు, కులాల వారు ఇక్కడ కలిసిమెలిసి ఉంటారన్నారు. కొండపల్లిలో ఒకే ప్రాంతంలో ఒకవైపు సాయిబాబా గుడి శంకుస్థాపన, మరోవైపు ముస్లింల జెండా చెట్టు ప్రారంభోత్సవ కార్యక్రమం మత సామరస్యాన్ని చాటేలా నిర్వహించటం జరిగిందన్నారు. ప్రాచీన నగరం ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి పట్టణం ఆధ్యాత్మికతకు కేంద్ర బిందువుగా మారింది. మరోవైపు మత సామరస్యానికి వేదికగా నిలిచి తమ ప్రాముఖ్యతను చాటుకుంది. కొండపల్లిలో నిన్న షిరిడీ సాయినాథుని గుడి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. మరోవైపు ముస్లిం సోదరుల జెండా చెట్టు ప్రారంభోత్సవం కార్యక్రమం కూడా ఇదే రోజు. అందులోనూ పక్కపక్కనే జరగటం, అందరూ కలిసి 2 కార్యక్రమాలను సోదర భావంతో చేసుకోవడం విశేషం. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా, టీడీపీ చైర్మన్ అభ్యర్థి చెన్నుపోయిన చిట్టిబాబు, కాంగ్రెస్ మైలవరం ఇన్ఛార్జి బొర్రా కిరణ్, జనసేన నాయకులు చెరుకుపల్లి సురేష్, చుట్టుకుదురు శ్రీనివాస్, అప్సర్ ఇలా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమానికి కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా తాత ముత్తాతల కాలం నుంచి ఒకే చోట కలిసి ఉంటున్నామని వారు పేర్కొన్నారు. రాబోయే తరాలు కూడా కులం, మతం అనే భేదం లేకుండా కలిసి ఉండాలని ఆకాంక్షించారు. సాయిబాబా మందిరం మా ఆధ్వర్యంలో కొండపల్లి ఏదైతే చరిత్ర కలిగినటువంటి ఈ గడ్డ ఆధ్యాత్మికకు అన్ని మతాలకు కూడా, ఎందుకంటే ఇవాళ కొండపల్లి గ్రామంలో ఉన్నటువంటి రామాలయం కానివ్వండి, శివాలయం కానివ్వండి, చాలా చరిత్ర కలిగినటువంటి ప్రాచీన కలిగినటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. కొండపల్లిలోనే అన్ని విధాలుగా కూడా ఎవరికి ఎటువంటి విభేదాలు కానీ ఎక్కడ చిన్నపాటి వ్యవహారం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ మేమంతా కూడా ఒక కుటుంబ సభ్యులుగానే ఉంటాం. 16 కులాలు కూడా ఒకే కంచంలో భోంచేసే సంస్కృతి సాంప్రదాయం మాది. కాబట్టి మేమందరం కూడా కలిసికట్టుగానే ఉన్నాం. అందులో సాయిబాబా అంటే ఇక అక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. ఇబ్రహీంపట్నం మండలంలో ఫస్ట్ సాయిబాబా గుడి తీసుకొచ్చింది కొండపల్లి, మనమే కొండపల్లి వాళ్ళం. అయితే ఇప్పటికే కట్టి 32 ఏళ్ళు అయింది. అయితే రోడ్డు పెరగడం వల్ల గుడి స్థలానికి ఇట్లా వస్తే అల్తాబాబు గారిని అడిగితే ఆయన పుణ్యమా అంట, మాకు స్థలం శాంక్షన్ చేశారు. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారంట. ఆయన బాబా గారి పుణ్య ఆయన సమక్షంలో జరగాలని ఈరోజు మేము మంచి తారీఖు పెట్టి గురువారం నాడు శంకుస్థాపన చేస్తాము. హ్యాపీగా మాకు మాత్రం, ఎందుకంటే షాబుకారి బాబా అంటే కూడా మాకు బాగా ఇష్టం.
ఫస్ట్ నేను ఆ షాబుకార్ బాబే నాకు ఎక్కువ, తర్వాత సాయిబాబా గారు వచ్చారు. అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చాను అనమాట మళ్ళీ. అందుకే నేను మా ఇంట్లో కూడా షాబుకార్ బాబా ఫోటో ఉంటుంది. నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిన ఆయన పేరు తెలుసుకున్న తర్వాతే నేను బాబా గారి పేరు తెలుస్తా. తర్వాత ఇప్పుడు బాబా గారు ఎక్కువ అయిపోయారు కాబట్టి ఈ ముగ్గురు దేవుళ్ళు అంటే ఆ ప్రభు కూడా ఉంటాడు పక్కన. అందుకని అంటారు బాబా గారు సబ్ కమాల్ కేక్ అని.